చెప్పాలి, నువ్వు కూడా ఆస్పిరెంట్ కదా, గ్రూప్స్ ఆస్పిరెంట్. మరి ఏంటి పరిస్థితి? మీరు నెల రోజులుగా ఆన్ రోడ్ ఉన్నారు సార్. పరిస్థితి నెల రోజుల నుంచి కొట్లాడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారు. మరి ఏదైతే ముట్టడికి సంబంధించి చేస్తున్నారు, మరి ఇప్పటికి కూడా గవర్నమెంట్ స్పందన లేదు. కనీసం మినిస్టర్ స్పందించిన పరిస్థితి. మరి విద్యాశాఖ మనుషులు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి, మరి ఆయన ఎందుకు స్పందించారు? ఎందుకు స్పందించట్లేదు అని అంటే, ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన నిరుద్యోగులే తెచ్చుకున్నాం. నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. నిరుద్యోగులు వ్యవసాయం చేసుకోవాలి, వ్యవసాయం చేసుకోవడానికే మిమ్మల్ని తెప్పించుకున్నామా? వ్యవసాయం చేయడానికి మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని మేము నియమించుకున్నామా? వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు వేరే అదర్ సోర్స్ మేము చూసుకునేటోళ్ళం కదా. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఖర్చు పెట్టుకుని ఇంత దూరం ఉండి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి లేదు కదా. మరి ఆ వ్యవసాయం చేసుకోవాల్సిందంటే మరంటే వ్యవసాయం చేసుకోవడానికి ఆయన ఎన్నుకున్నది మీరు? అదే అంటున్నాం కదా. అప్పుడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ దగ్గర మా నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఫుల్ఫిల్ చేస్తామని అన్నారు. ఇప్పుడు 2000 ఉద్యోగాలు పెంచని ఒక ప్రభుత్వము ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఎట్లా ఇస్తుంది? ఏ విధంగా ఇస్తుంది? ఈ రేవంత్ రెడ్డికి అసలు ఉందా? అసలు ఆ గుంపు మేస్త్రి పాలన అంటే గుంపు మేస్త్రి అని ఒక పేరు పడిపోయింది. ఆ గుంపు మేస్త్రి పాలన ఇప్పుడు చేస్తున్నాడు. అనవసరంగా గెలిపించుకున్నాం అనే ఒక థాట్ అయితే ఈ నిరుద్యోగుల మధ్యలో ఉంది. కనీసం ఇంకా నమ్మకం ఉందా మీకు? పోనీ ఇస్తాడన్న నమ్మకం ఏమైనా ఉందా? అంటే ఎందుకంటే డిఎస్సి వాళ్ళు ఇట్లానే కొట్లాడారు కానీ వాళ్ళకి హాల్ టికెట్లు ఇచ్చిన పరిస్థితి. మరి ఈ రోజు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఒక ప్రకటన లేదు, ఒక మంత్రి కూడా మాట్లాడిన పరిస్థితి. మరి ఏంటి, ఎట్లా చూడాలి? మరి మీకు కూడా సేమ్ హాల్ టికెట్లు ఇచ్చి మళ్ళీ బుజ్జగించే ప్రయత్నం చేస్తాడా లేకపోతే ఏంటి? మరి ఒకటి ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్ కి 2 నుంచి 3 నెలలు కావాలని చెప్పి గత ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అదే ప్రభుత్వాన్ని ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఆగస్టు 5th కి డిఎస్సి అయిపోతుంది. గ్రూప్ 2 వచ్చేసి 7-8కి ఉంది. ఆ 2 days లా 2 months ఎట్లా అవుతుంది? ఆయన ఏ స్కూల్లో చదువుకున్నాడో నాకైతే తెలియదు. 2 days కి 2 months ఎట్లా అవుతుంది? ఆ విధంగా మాకు 2 months 3 months మాకు గ్యారంటీ ఇచ్చిండు కదా. ఆ గ్యారంటీ ప్రకారం మాకు టైం అయితే కావాలి. ఆ టైం ప్రకారం మేము అడుగుతున్నాము. మీరు ఇచ్చిన హామీనే మేము అడుగుతున్నాము. ఆ హామీ ప్రకారం మీరు చేయనప్పుడు మీ ప్రభుత్వం ఉండేం లాభం మాకి అసలు. రైట్, చూడొచ్చు. అంటే ఇక్కడ విద్యార్థులు ఏదైతే వాళ్ళు డిమాండ్స్ మాట్లాడదాం చెప్పాలి అన్న. చాలా పోస్టుల వరకు కొన్ని జోన్స్ లో అసలు లేనే లేవు. వాళ్ళు ఇచ్చినదే నేను చూపిస్తా, జూమ్ చేసుకోమనండి. వాళ్ళ ఆర్డరే ఇచ్చారు. ఇది నార్మల్ గా ఎప్పుడైనా ప్రతి జోన్ లో అసలు లేనే లేవు. కాళేశ్వరం జోన్ లో ఎస్పెషల్లీ చెప్పాలంటే చాలా జోన్స్ లేవు. సబ్ రిజిస్టార్ అనేది మొత్తానికే లేదండి. 5 డిస్టిక్లు ఉన్నాయి. 5 డిస్టిక్లలో సబ్ రిజిస్టర్స్ అనేది ఖాళీనే లేవా? నీ మండలాలు ఉన్నాయి. ఆ జోన్ నుంచే ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు. ఐటీ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, సీతక్క గారు ఉన్నారు. ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మేయర్ హౌస్ వాళ్ళే గెలిచారు కదా. గెలిచినప్పుడు కనీసం పోస్టులనే పెంచాలి కదా. మేము రాయమని అంటలేము, మీరు పోస్టులు పెంచండి. ఫస్ట్ మీరు పోస్టులు పెంచండి. నేను చాలా వరకు నేను చెప్తున్నా, కాళేశ్వరం జోన్ గురించి మాట్లాడుతున్నా. మాది కాళేశ్వరం జోన్ కాబట్టి సబ్ రిజిస్టార్ అనేది మొత్తానికే లేవండి. అండ్ తర్వాత ఒక్క నిమిషం, నేను వాళ్ళ దాంతో చూసిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అనేది మొత్తానికే నిల్లు కాళేశ్వరం జోన్ వైజ్ గా. అండ్ ఇంకొకటి అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది మొత్తానికే లేవు. మీరే చూడండి, జూమ్ చేసుకోండి. మేము కాదని అంటలేదు, ప్రతిదీ మేము దాన్ని బట్టే మాట్లాడుతున్నాం. మేము పోస్టులు లేనప్పుడు సరే మీరు జోనల్ వైజ్ 95% మా జోన్ అండి, 95% మిగిలిన 5% వేరే జోన్ కి. మా జోన్ లో చాలా వరకు అసలు పోస్టులు లేనప్పుడు మేము రాసేం లాభం? అర్థమవుతుందా? మా దాంట్లో ఇప్పుడు దాదాపు ఒక 7-8 పోస్టులకి మొత్తం నిల్లు ఉన్నాయి. కాళేశ్వరం జోన్ గానీ, బాసరా గానీ, రాజన్న సిరిసిల్ల గానీ కొన్నిట్లో చాలా వరకు నిల్లు ఉన్నాయి. నిల్లు ఉన్నప్పుడు మీకు అవి కూడా కనిపిస్తలేవా? కనీసం ఒక్కొక్క జోన్ కి 7-8 డిస్టిక్లు నార్మల్ గా ఉంటున్నాయి. నార్మల్ గా ఉంటున్నప్పుడు మీరు చూడాలి కదా. పోస్టులు పెంచుతా అన్నది మీరే మాట్లాడండి. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే వ్యాఖ్యలు చూస్తుంటాయి. అది కూడా ఒక ప్రైవేట్ యూనివర్సిటీలా. మరి ఆయన మరి అదే వ్యాఖ్యలు మరి ఓయూకి వచ్చి చేయొచ్చుగా. ఓయూ యూనివర్సిటీలో కూడా చేసి మీ అందరికి క్లారిటీ ఇవ్వచ్చు. ఇక్కడికి వెళ్ళి ముందు స్టేట్ గా పోయి రైట్ తిరిగితే మన సచివాలయమే ఉంది, 10 నిమిషాలు. ఎవరో కుమార్ ఆంటీ గురించి అన్నానంటే నెక్స్ట్ లో స్పందిస్తారు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చి మాట్లాడండి. బయట దొంగతనాన్ని మాట్లాడు ఏముంది? ఈడికే రండి. మేమేమన్నా వద్దంటానమా? వేరే మీకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అయితే అని అంటారు కదా. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ మాకు సంబంధం లేదు. అశోక్ నగర్ రండి, ముందటనే సెంట్రల్ లైబ్రరీ అదైతే గవర్నమెంట్దే కదా, అక్కడికి రండి.
ఓయికి రండి, మీరు వచ్చి డైరెక్ట్ రండి. 10 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాలు కరెక్ట్ గా అంటే ఇటుకెళ్ళి నడుచుకుంటూ పోయినా 10 నిమిషాలు పోతాం సచివాలయానికి. మీకు చేత అపాయింట్మెంట్ ఇస్తారంటే మేమే వస్తాం డైరెక్ట్. ఏదో ఆయన చెప్పేది ఏంటంటే ఇదేదో ఒక ప్రతిపక్షాలు చేయిస్తున్నాయి, ప్రతిపక్షాలే ఇప్పుడు ఆయన డేట్స్ దాదాపు మేము అంటలేమండి, ఫిబ్రవరిలోనే ప్రకటించడం మేము తప్పంటలేము. మీరు ప్రకటించినప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారమే మాకు పోస్టులు పెంచి మీరు డేట్స్ ప్రకటిస్తే మేము 100% మేము రాసుకునేటోళ్ళం. ఇప్పుడు కూడా మీరు పెడితే ఎగ్జామ్ మేము రాయానంటలేము. మాకు పోస్టులు మెయిన్ గా పెరగాలి. చాలా డిస్ట్రిక్ట్లలో అసలు పోస్టులు అంటే జోనల్ వైజ్ గా లేనే లేవు. ఇంకో కొన్ని కేటగిరీలు తీసుకుంటే కేటగిరీల వైజ్ గా లేనే లేవు చాలా వరకు. ఇప్పుడు ఎలకేట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు బీసీడీ తీసుకుంటే అందరికి అన్ని విధాలుగా బరాబర్ వస్తున్నాయని నేను కాదనట్లేదు. బీసీడీకి వచ్చేసరికి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీలా చాలా పోతున్నాయి. అసలు కొన్ని ఇట్లా ఒక్క పోస్ట్ కూడా మిగిలి ఉంటలేదు. మాట్లాడాలంటే ఇట్లాంటి ప్రూఫ్స్ పెట్టి కూడా మాట్లాడాలి. వాళ్ళు చెప్పుకున్నదే మేము మాట్లాడుతున్నాం. మేము ఏమంటారు, మీరు పోస్టులు పెంచండి 100% వస్తాయి. మేము చదవలేకనా, ఎవరో వెనకాల ఏదో చేస్తున్నారా, అట్లాంటిది మేము అంటలేము. అంటే ఇప్పుడు ఈ రోజు మీరు చేస్తున్న ఈ ధర్నా వల్ల ఏమన్నా రెస్పాండ్ అవుతాడా? మరి తెల్లారే ఏమన్నా రేవంత్ రెడ్డి చూసి రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఉందా? నెల రోజుల నుంచి లేని రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. అసలు మెయిన్ గా ఏంటంటే తెలియకపోవడం అనేది ఏం లేదండి, చిత్తశుద్ధి లేదు. కరెక్ట్ గా చెప్తున్నా అంటే లేదు. మీకున్నది అంటే రేపు పొద్దున్న రండి. మీకు వీళ్ళ మీద నమ్మకం లేదంటే కరెక్ట్ గా మీరు అనండి. ఇప్పుడు గ్రూప్ 1 వాళ్ళకి పెంచారు ఎంతో కొంచెం, అవునా? డిఎస్సి వాళ్ళకి పెంచారు, మేమేం కాదంట. మరి మేమేం చేసినాం? 783 ఉన్నాయి. ఆ 783లలో చాలా జోన్లలో అసలు మొత్తానికి నీళ్లు ఉన్నాయండి. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పటికేనే 2.5 years అయిపోతుంది. 2.5 years అయిపోతుంది. మీరు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడితే మాకు నచ్చితే ఉంటాం మేము రాసిన తర్వాత. పోస్ట్ లేనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళానంటాం. ఇప్పుడు ఆల్రెడీ సపోజ్ అనుకుందాం ఆ గవర్నమెంట్ గెలిస్తే 100% చాలా మంది అసలు రాయకనే పోతుండే. వీటి మీద నమ్మకమే లేదు. అందరిలాగా స్కిల్స్ లేకుండా మేమేం లేము. అందరు చదువుకున్నారు, బెటర్ గానే చదువుకున్నారు. మేమున్న మంత్రుల కంటే, ఎమ్మెల్యేల కంటే చాలా వరకు అందరికీ తెలుసు నియోజకవర్గాల గురించి ప్రతిదీ. చూడొచ్చు అంటే నిరుద్యోగులు వాళ్ళ బాధ నిజంగా చెప్పొచ్చు. అంటే చూడొచ్చు ఈ టైంలో మిడ్ నైట్ లో వాళ్ళు ఎంత ఆవేదన ఉంటే ఈ రకంగా వాళ్ళు ధర్నాలు చేపడుతుంటారు. కనీసం గవర్నమెంట్ ఎందుకు స్పందించట్లేదని వాళ్ళు ప్రధానంగా వాళ్ళ క్వశ్చనింగ్ కూడా గవర్నమెంట్ అంటే ఈ సీఎం కి ఏదైతే ఆ రోజు ఓట్ల కోసం మమ్మల్ని వాడుకున్న సీఎం కి ఈ రోజు మేము ఎందుకు కనపడట్లేదు అనేది వీళ్ళ ప్రధానంగా కనపడుతుంది. ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి వీళ్ళ పోస్టులు పెంచాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ దీక్ష ఇలాగే కొనసాగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా లేకపోతే ఏంటి చూడాలి, వేచి చూడాల్సిన అంశం. చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుంది నిరుద్యోగుల ధర్నా అనేది, ఎంతవరకు తీసుకెళ్తారు దీన్ని గవర్నమెంట్ కూడా అనేది చూద్దాము. రేపు అయితే ఎలాంటి స్పందన వస్తుంది గవర్నమెంట్ నుంచి వేచి చూడాల్సిన అంశం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.